ఏ టైం వరకు ఆమె కనిపించింది? ఏ టైం తర్వాత నాకు సూసైడ్ నిన్న చేసుకోవచ్చు? 3 గంటలకు వచ్చింది. సాయంత్రం అయితే బాగా చాలాసేపు 5 గంటలకు పిల్లలతో మాట్లాడుతుంది, లొల్లి గట్టిగా అరుస్తుంది, ప్రవీణ్తో మాట్లాడుతుంది. మరేమో ఉంటాయేనా లేకపోతే బుక్ చేయనా అని అంటుండేమో. ఇక వచ్చిన తర్వాత ఇల్లు గలీజ్ ఉంటుంది కదా, పడుకున్నదో ఇక ఆమె ఉంటే గింత దానికి సెన్సిటివ్గా గట్టిగా అరుస్తుంది. కానీ కడుపులో ఇసం ఉండదు సార్. స్రవంతి మంచిదే, ప్రవీణ్ మంచివాడే. ఇద్దరు కొట్టుకోవడం అయితే నేను ఎప్పుడు చూడలేదు, ప్రవీణ్ స్రవంతిని కొట్టంగా. అయితే ఊర్లో ఏం జరిగిందో తెలియదు. ఇక్కడే పంచాయతీ పెట్టుకొని వాళ్ళ తమ్ముడు, వాళ్ళ భార్య భర్తలు, పిల్లలు అందరు వెళ్ళిండ్రు. 15 రోజులే. ఉగాది రోజు పిల్లగాని రేపనంగా తీసుకొచ్చింది హాస్టల్ నుంచి పెద్దోడిని. అయితే పోలేలు చేసినామంటే చేయలేదు అన్నది. ఆ రోజు మాట్లాడిందిగా ఊరికి వెళ్ళిపోయింది. 15 రోజులే. నిన్న హఠాత్తుగా మధ్యాహ్నం 3 గంటలకు దిగిండ్రు ఆటో. మొన్న వచ్చిండ్రు, బాగానే ఉన్నారు. మళ్ళీ నిన్న పొద్దున 2 గంటల వరకే ఆడ 6 గంటలకు కనబడ్డాడు ప్రవీణ్. వచ్చి వాషింగ్ మిషన్ లో బట్టలు వేసి వెళ్ళిపోతాడు పొద్దుగల్లా. అయితే కొద్దిగా కరిపాకు తెంపివారంటే నాకు బాగాలేదమ్మా ఆగు అని అంటాడు. నేను సాయంత్రం తెంపిస్తుంది అమ్మ అన్నాడు. ఇక పిల్లలను కూడా అడిగిన, చిన్నగా నడుస్తుంది ఏంద్రా మమ్మీ, ఆపరేషన్ అయిందా అని అంటే ఏం లేదు, బాగాలేదు మమ్మీకి అన్నారు. నేను నిన్న నల్లు వస్తుంది కదా సార్, 1 గంట దాకా కిందనే ఉన్నా. వచ్చి స్నానం చేసి పూజ చేసుకుంటున్నా. ఇక వాడు డోర్ స్టార్ట్ చేసిండు. పిండి కలిపిన, పూజ చేసిన, బట్టలు వాషింగ్ మిషన్ వేసిన, బట్టలు అయినా 2 గంటన్నర సేపు పోరాడు. ఓపిక ప్రవీణ్కు ఎన్ని తిట్టినా ఓపిక సార్ వాడికి. వాడు ఒకవేళ ఇవి ఇంతగానో తిడుతుంది, ఈమె కాకపోతే ఇంకో దాంతో పోతా అని ఎప్పుడైనా ఆడదాని సైడ్ ఉండాలి, మొగోని సైడ్ ఉండాలి. కానీ ఈయన అట్లా పెళ్లి చేసుకున్నందుకు ఏం అవాయిడ్ చేసింది, తప్పు బంది. వాని తప్పు అయితే 10 మందిలో కూర్చోబెట్టి వాడిని ఏదో ఒకటి చేసి పిల్లగాని వానికి ఆస్తి వానికి ఇచ్చేస్తావా, వాడి ఆస్తి ఏమి ఇవ్వకుండా కట్టు బట్ట మీద వెళ్ళిపోమని చెప్తే అయిపోవు కదా. నీ పిల్లల్ని ఆగం చేసిన ఒక్కన్నా నుంచి నీ ఆస్తి తింటుండే కదా. రోడ్డు మీద అన్నం అమ్మి సంపాదించింది సార్. బిడ్డ ఏ రోజు ఇంటికాడ కూర్చొని సుఖపడలే, కానీ కష్టమైతే బాగా చేసింది. నేను చూసినంతవరకు అయితే స్రవంతి కూడా మంచిదే సార్. మాట అంటే మాట మీద ఉంటుంది అది. సో అంటే ప్రవీణ్ ఇక్కడే కిరాయికి తీసుకొని ఉంటున్నాడు. ఇక్కడే వాళ్ళ చుట్టాలు అందరు ఇక్కడే ఉంటారు. వాళ్ళ ఇళ్ళల్లో ఉండేది. రోజు పనికి పోతాడు సార్. వాడు కూడా కారు ఇక్కడ వచ్చి మా ఇంటి ముందర మిషన్లు అన్ని తీస్తాడు. కార్లో పోతాడు పనికి. వాళ్ళ బామ్మర్ది ఆయన ఇద్దరు కలిసే పోతారు. బామ్మర్ది కూడా ఇప్పుడు మొన్న బామ్మర్ది ఆయన ఇద్దరు కలిసే ఉంటారు. బామ్మర్దితో మంచిగా ఉంటాడు. అత్తమ్మ వస్తే అందరు బాగానే ఉంటారు. మళ్ళీ గొడవ ఇక స్రవంతి ఒక్కతే. ఇక పెళ్లి చేసుకున్నప్పుడు ఎవరైనా వేరే ఆడుతూ అక్రమ సంబంధం పెట్టుకుంటే ఆడితే తట్టుకోలేదు కదా. దాని వలన ఒకటే గానీ వాళ్ళు అన్నిట్లలో బాగానే ఉన్నారు సార్. ఎప్పుడన్నా స్రవంతి మీ దగ్గరకు వచ్చి బాధపడుతున్నా ఇట్లా ప్రవీణ్ చేస్తున్నాడు? నేను కింద ఊకే నేను ఒక్కదాన్ని అరిచా సార్. ఇక్కడ నుంచి నైట్ కూడా నేను వాళ్ళ లొల్లి అయితే 1 గంట నుంచి ఇక్కడ నుంచి దగ్గర వినిపిస్తుంది కాబట్టి అస్సలు ఇంట్లో ఉన్నట్టే నిద్ర పోలేకపోతాం. గట్టిగా అరుస్తా సార్ మళ్ళీ మాటలు. కానీ గట్టిగా అంటే ఆమె పానం కింద బక్కగా ఉంటది, కానీ గట్టిగా అంటే గట్టిగా అరుస్తుంది.